అవినీతిపై జీరో టాలరెన్స్ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లులు దుమారం రేపాయి. ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాటిని జేపీసీకి పంపిన అసలు బిల్లులు తెచ్చిన ఉద్దేశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. న్యాయం చేసినట్టు అనిపించడం కాదు, కనిపించాలి అంటారు. అలాగే బిల్లుల ఉద్దేశమేంటో కేవలం అధికార పక్షం చెబితే సరిపోదు, ఆ బిల్లుల స్వరూపం కూడా అలాగే ఉండాలి. అంతేకాని బ్లాక్ షీప్ మాదిరిగా కొన్ని లొసుగులు ఉన్నా వాటిని మసిపూసి మారేడుగాయ చేద్దామనుకోవడం వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించడమే అవుతుంది. 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాని, సీఎంలు, మంత్రుల పదవులు పోతాయనే నిబంధన పైకి చూడటానికి అందంగానే ఉంది. పైగా అవినీతిపై యుద్ధంలో కీలక అడుగుగా కూడా కనిపిస్తోంది. కానీ కాస్త లోతుకు వెళ్తేనే అసలు విషయం తెలుస్తుంది. దేశంలో ఏ కారణంతో అయినా అరెస్టు చేయొచ్చు, అలాగే జైల్లో పెట్టొచ్చు. ఇక్కడ జైలుకు వెళ్లిన వారంతా నేరస్తులు కాదు, బయట ఉన్నవారంతా నిర్దోషులు కాదు. దొరికేదాకా అందరూ దొరలే, దొరికితేనే దొంగలు. ఇంకా దేశంలో విచారణ వ్యవస్థలు కేవలం నేరస్తుల్ని మాత్రమే జైల్లో వేయిస్తాయి అనేంతగా ఖచ్చితత్వం సాధించలేదు. ప్రాథమిక విచారణ ఓ స్థాయి విచారణ, తుది విచారణలో చాలా తేడాలుండడం అందరూ చూస్తున్న విషయమే. చివరకు కోర్టులు కూడా దర్యాప్తు సంస్థల తీరుపై అక్షింతలు వేస్తున్న తీరు మన అనుభవంలో ఉన్నదే. ప్రాథమిక విచారణలో నిందితుడు తుది విచారణ నాటికి నిర్దోషులుగా విడుదలైన ఘటనలు ప్రతి కోర్టులో జరిగేవి. అలాంటప్పుడు 30 రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన పదవి పోతుందంటే అది అన్యాయమే కాని న్యాయం ఎంత మాత్రం కాదనే వాదన వినిపిస్తోంది. అసలు వ్యక్తులు టార్గెట్గా చట్టాలు చేయొచ్చా? వ్యవస్థల్లో మార్పు కోసం, అవసరాల కోసం చేయాల్సిన చట్టాల్ని కొందరు వ్యక్తుల్ని టార్గెట్ చేసి తెస్తే అది అందరికీ చుట్టుకుంటుంది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు ఇలాంటివేనా? ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. ఉన్నత పదవుల్లో ఉన్న వారిని 30 రోజులు జైల్లో ఉంటే తప్పించాలనే ప్రతిపాదన అత్యంత ప్రమాదకరం. ఇది ఓ రకంగా రాజకీయ ప్రత్యర్థుల్ని చట్టం పేరుతో బెదిరించడమే అవుతుంది. ఇప్పటికే కేంద్రంపై కొన్ని ఆరోపణలున్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి చట్ట ప్రతిపాదన చేయడం ఖచ్చితంగా వ్యతిరేక స్పందనలకే దారితీస్తుంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిన కేంద్రమే స్వయంగా ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురావడం సరికాదు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాలను నియంత్రించాలనుకుంటోందనే ఆరోపణలున్నాయి. దీనికి తగ్గట్టుగానే సిబిఐ, ఈడీలను కేంద్రం ప్రతిపక్షాల మీదే వాడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందనే కామెంట్స్ కూడా ఉండనే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో రాజకీయాల్లో అవినీతిని అంతం చేసే పేరుతో తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లులు వ్యతిరేక ఆలోచనలకే దారితీస్తున్నాయి. ఈ బిల్లుల్ని సదుద్దేశంతో తెచ్చామని కేంద్రం చెబుతున్నా ఆ ఉద్దేశం బిల్లుల్లో కనిపించడం లేదని ప్రతిపక్షాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఓవైపు రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు పెట్టే విషయంపై కేంద్రం సుప్రీంకోర్టులో కీలక వాదనలు వినిపించింది. గడువు అంశం రాజ్యాంగంలో లేదని, అక్కడ లేని విషయాన్ని సుప్రీంకోర్టు ఎలా చెబుతుందని ప్రశ్నించింది. అలాగే రాజ్యాంగాన్ని సవరించే అధికారం కూడా సుప్రీంకు లేదని గుర్తు చేసింది. అంటే సవరణ అధికారం పార్లమెంటుకు ఉంది కాబట్టి రాజ్యాంగంలో లేకపోయినా చిత్తం వచ్చినట్టుగా బిల్లులు తెస్తారా అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. ఇప్పటికే విపక్షాలు తమకు రక్షణ లేదని గొడవ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపాదిత బిల్లులు చట్టాలైతే దేశంలో ఇక విపక్షం అంటూ మిగలని స్థితి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఎక్కడ ప్రతిపక్ష పార్టీల సీఎంలు గట్టిగా మాట్లాడితే వారిని టార్గెట్ చేసి 30 రోజులు జైల్లో వేసి పదవులు పోగొడితే ఏం చెయ్యాలనేది అంతుచిక్కడం లేదు. ఇక్కడ విపక్షాలే కాదు, స్వపక్ష సీఎంలు మాత్రం సేఫేనా అనే మరో చర్చ కూడా ఉంది. పార్లమెంట్లో చర్చ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతలు ఈ విషయం కూడా ప్రస్తావించారు. మిత్రపక్షాల సీఎంలను ఈ చట్టం చూపించి బెదిరించే ఉద్దేశం ఉందని, అంతెందుకు సొంత పార్టీ సీఎంలు తలెగరేసినా టార్గెట్ చేయబోరనే నమ్మకం ఏమిటని నిలదీస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలు వేటికి కేంద్రం సూటిగా సమాధానం చెప్పడం లేదు. పైగా బిల్లులకు ఓకే చెబితే నిజాయితీ పరులు, లేదంటే అవినీతి పరులు అని ముద్రలేస్తోంది. పైగా ప్రధాని కూడా బిల్లు పరిధిలోకొచ్చాక ఇక ఎవరికైనా అభ్యంతరం ఏముంటుందని ఎదురు ప్రశ్నిస్తోంది. భారత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నేతలు, మంత్రులు జైలుకు వెళ్లొచ్చిన వారున్నారు. అయితే వారి శిక్షాకాలం పూర్తవగానే లేదా బెయిల్ మీద వచ్చినా మళ్లీ తమ పదవుల్లో కొనసాగారు. అయితే ఇక మీదట అలా చెల్లదు. ఎవరైనా పదవిలో ఉన్న నేత తీవ్ర నేరారోపణలతో జైలుకు వెళ్లి వరుసగా 30 రోజులు ఉంటే వారి పదవి ఊడిపోతుంది. అది కేంద్ర మంత్రైనా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినా సరే జైలుకు వెళ్లొచ్చిన తర్వాత తమ పదవికి రాజీనామా చేయాల్సిందే. ఈ కొత్త బిల్లు ప్రకారం 5 ఏళ్ల శిక్ష పడేంత నేరానికి పాల్పడి నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోతుంది. ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో ఇలాంటి నిబంధన లేదు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి వి సెంధిల్ బాలాజీలు అరెస్ట్ అయినా
తమ పదవులకు రాజీనామా చేయలేదు. కానీ కేంద్రం మాత్రం ఇకపై అలా కుదరకుండా ఉండడానికే బిల్లు తెచ్చామని చెబుతోంది. ఇక్కడే బిల్లుల ఉద్దేశంపై అనుమానాలు, అపోహలకు తావిచ్చినట్టవుతోంది. రాజకీయాల్ని ప్రక్షాళన చేయాలనే కేంద్రం వాదనతో ఎవరూ విభేదించడం లేదు. కానీ అందుకోసం పదవుల్ని ఈ పద్ధతిలో ఊడగొడతామంటే దాన్ని ఏ న్యాయం కింద సమర్థించుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదు. అదేమంటే ప్రధాని ప్రభుత్వోద్యోగుల ఉదాహరణ చెబుతున్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా 48 గంటలు జైల్లో ఉంటే సస్పెండ్ అయ్యే మాట నిజమే. కానీ ఉద్యోగం పోదు. ఏదైనా నేరం చేసినట్టు రుజువై శిక్ష పడ్డప్పుడు మాత్రమే ఉద్యోగం పోతుంది. అలాగే నేరం రుజువు చేయకపోతే సస్పెన్షన్ కాలానికి జీతం ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ అలా కాదు. 30 రోజులు జైల్లో ఉంటే పదవులు పీకేస్తామంటున్నారు. అదేమంటే కోర్టులో నిర్దోషిత్వం రుజువు చేసుకుని పదవులు పొందొచ్చని చెబుతున్నారు. కానీ మన కోర్టుల్లో కేసుల విచారణ సాగే వేగం ప్రకారం చూస్తే ఓసారి పదవి పోతే మళ్లీ రావటం అనేది పునర్జన్మ ఎత్తినట్టే. పైగా సుదీర్ఘకాలం గడిచాక సమీకరణాలు మారిపోతాయి. అప్పటి పరిస్థితుల్ని బట్టి పదవులు ఇస్తారు. అంతేకాని 3 దశాబ్దాల క్రితం కీలక నేత ఇప్పటికీ కీలకం కావాలనే రూలేం లేదు. అంటే నిర్దాక్షిణ్యంగా సదరు నేత రాజకీయ జీవితానికి బలవంతంగా ఫుల్ స్టాప్ పెడుతున్నట్లే. అందుకే ప్రతిపక్షాలు ప్రతిపాదిత బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎంతమంది అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయినా ఎంతమంది 30 రోజులు జైల్లో ఉంటారనేది బ్రహ్మపదార్థం. ఈ 7 దశాబ్దాల స్వతంత్ర భారతంలో అలాంటి నేతల సంఖ్య కేవలం వేళ్ల మీద లెక్కబెట్టగలిగే స్థాయిలోనే ఉంది. కేవలం రాజకీయ వైరం ఉన్న కేసుల్లోనే నేతలు ఎక్కువ రోజులు శిక్ష అనుభవిస్తున్న విషయం కూడా బహిరంగ రహస్యమే. అలాంటప్పుడు ఈ కొద్ది మందిని టార్గెట్ చేసి ఏకంగా రాజ్యాంగాన్నే సవరించాల్సిన ఔచిత్యం ఉందా అనే ప్రశ్న సహేతుకమే. దీనికి సహేతుకమైన సమాధానం చెప్పగలిగితే అప్పుడు బిల్లుల గురించి ఆలోచించొచ్చు. అలాగే నిజంగా కేంద్రానికి రాజకీయాల్ని శుద్ధి చేయాలన్న సంకల్పం గట్టిగా ఉంటే మొదట ప్రజాప్రతినిధుల కోర్టుల్లో మూలుగుతున్న కేసుల్ని నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా రాజ్యాంగ సవరణ చేసి కొత్త చట్టాలు తేవచ్చు. అంతేగాని క్షేత్రస్థాయి పరిస్థితులతో సంబంధం లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చట్టాలు తెస్తామంటే అది ఖచ్చితంగా ప్రమాదకరం. ఇక్కడ నేరం చేసిన నేతలకు శిక్షలు పడటం కంటే వారి పదవులు ఊడటమే ప్రధానం అనే పోకడలోనే తేడా ఉంది. నేరము, శిక్ష అనేది న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశం. కానీ పదవి అనేది కేవలం రాజకీయపరమైనది. పైగా పదవుల్లో ఉన్న నేతలు తప్పు చేస్తే ఎలాగో ఎన్నికల్లో ప్రజలు శిక్షిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజాకోర్టు తీర్పు అంతిమం. పైగా నేరం రుజువైతే కోర్టులు శిక్షిస్తాయి. ఈ 2 వ్యవస్థల్ని కాదని కేవలం జైలు జీవితం ఆధారంగా పదవుల్లో ఉన్న నేతల వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయడం ఏ రకంగానూ సబబు అనిపించుకోదు. ఇప్పటికైనా బిల్లుల విషయంలో కేంద్రం పునరాలోచన చేయడం అందరికీ మంచిది. వ్యక్తిగతంగా చెడు సంకేతాలు వెళ్లడమే ప్రమాదం. అలాంటిది వ్యవస్థల్ని, వాటి విలువల్ని కాపాడాల్సిన కేంద్రమే ఇలాంటి తప్పుడు సంకేతాలు పంపడం భావ్యం కాదు. ఉద్దేశం సూటిగా ఉండాలి. అప్పుడే ప్రయత్నం కూడా ధాటిగా ఉంటుంది. కానీ ఆదిలోనే హంసపాదుల ఉద్దేశంలోనే తేడా ఉంటే ఇక ప్రయత్నం గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. రాజకీయాలు కుళ్ళిపోయిన మాట నిజం. రాజకీయాల్ని ప్రక్షాళన చేయాలన్న విషయం వాస్తవం. కానీ అందుకు క్రిమినల్ నేతల చట్టం మందు కాదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. జేపీసీకి వెళ్లిన ఈ బిల్లులు చట్టాలైతే రాజకీయాలు శుద్ధి అవుతాయో లేదో తెలియదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన ప్రత్యర్థుల్ని వెంటాడి వేధించే అవకాశాలైతే గణనీయంగా పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో బీజేపీ తొలిసారి అధికారంలోకొచ్చిన 2014 తర్వాత ఎంతమంది నేతలు జైలు పాలయ్యారో చూస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 12 మంది విపక్ష నేతలు జైలు పాలయ్యారు. వీరిలో 3 నేతలు కొత్త చట్టంలో చెప్పినట్లు 30 రోజులు జైల్లో లేరు. కాబట్టి వీరి పదవులకు ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. అయితే మిగతా 9 మంది మాత్రం పదవులు కోల్పోయేవారు. ఈ అరెస్ట్ అయిన నేతల్లో ఏఐడిఎంకే అధినేత్రి జయలలిత, ఆప్ నేత జితేంద్ర ఎస్ తోమర్ను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 10 మందిని సిబిఐ, ఈడీలే అరెస్ట్ చేశాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్, పశ్చిమ బెంగాల్లో శారదా చిట్ ఫండ్, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లలో పలువురు నేతలు అరెస్ట్ అయ్యారు. అయితే ఇదే సమయంలో బీజేపీ, ఎన్డీఏ కూటమికి చెందిన మంత్రులు ఎవరూ తీవ్రమైన నేరాల్లో అరెస్ట్ అవ్వలేదు. పాత ఆర్మ్స్ యాక్ట్ కేసులో యూపీ మంత్రి రాకేష్ సచన్కు 1 ఏడాది జైలు శిక్ష పడగా ఆయన అరెస్ట్ అవడానికి ముందే బెయిల్పై విడుదలయ్యారు. జయలలిత కూడా సుమారు 20 ఏళ్ల క్రితం నమోదైన అవినీతి కేసులోనే అరెస్ట్ అయ్యారు. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఆమె విడుదలయ్యారు. ఇక అవినీతి కేసులో అరెస్ట్ అవడానికి కొన్ని రోజుల ముందే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి ఉదాహరణలు కళ్ల ముందు పెట్టుకుని కొత్త చట్టాలు అమల్లోకొస్తే తమను టార్గెట్ చేయబోరనే గ్యారంటీ ఏముందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వారి అనుమానాలు సహేతుక వివరణతో తీర్చాలి. కానీ బిల్లులకు వ్యతిరేకంగా గళమెత్తితే అవినీతి పరులే అనడం బుల్డోజ్ చేయడమే అవుతుంది. ఈ పోకడలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కూడా మేలు చేయబోవనే అభిప్రాయాలొస్తున్నాయి.
రాజకీయ వ్యవస్థ మొత్తంగా భ్రష్టు పట్టింది. అంతేకాని ఇందులో క్షీర నీర న్యాయానికి తావులేదు. కొన్ని పార్టీలు పాలలాగా, మరికొన్ని పార్టీలు నీళ్లలాగా ఏమీ లేవు. అన్ని పార్టీల్లోనూ మెజారిటీ అవినీతి పరులే, కొందరు మాత్రమే నీతిమంతులున్నారు. ఇంకా ప్రమాదకరమైన పరిణామం ఏంటంటే, తొండముదిరి ఊసరవెల్లి అయినట్టుగా రాజకీయ నాయకులు అనుభవం సంపాదించే కొద్దీ అవినీతి పరులుగా రాటుదేలుతున్నారు. లేకపోతే రాజకీయంగా ఎదగలేమనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా డబ్బున్న నేతలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఎలాగోలా డబ్బు సంపాదిస్తే చాలనే ధోరణితో నేతలు బరితెగిస్తున్నారు. ఇక ఉన్నత పదవులుంటే చెప్పే పనే లేదు. అదే అదునుగా మరింత రెచ్చిపోతున్నారు. ఇందుకోసం రాజకీయ వ్యవస్థలో చాలా సంస్కరణలు అవసరం. మూలాల నుంచి చికిత్స చేయాలి. దీనికోసం అన్ని పార్టీలను కలుపుకుపోవాలి. అలాగే సామాజిక సేవకుల ఆలోచనలు పంచుకోవాలి. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాలి. ఇవేమీ లేకుండా మనసుకు తోచినట్టుగా బిల్లులు తెచ్చేసి చట్టాలుగా మార్చాలనే ప్రయత్నం చేయడం తొందరపాటే అవుతుంది. ఏం చేసినా అందర్నీ ఒప్పించి మెప్పించి చేయాలి. చేసేది సరైనదే అని సామాన్యుడు కూడా బలంగా నమ్మేలా ఉండాలి. అంతేకాని ఏ చట్టం వచ్చినా అది అధికార పక్షానికే చుట్టం అనే ధోరణితో ప్రయోజనం లేకపోగా మరింతగా నష్టం జరుగుతుంది. నిజానికి రాజకీయాల్ని క్లీన్ చేయడానికి గతంలో కొన్ని విలువైన సూచనలొచ్చాయి. పౌర సమాజం నుంచే వచ్చాయి. కానీ ఇంతవరకు వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. అసలు పార్టీలో చేర్చుకునేటప్పుడే నేర చరిత్ర చూసి ఎఫ్ఐఆర్ ఉన్నా సరే నో ఎంట్రీ బోర్డు పెడితే ఇక అవినీతికి తావెక్కడుంటుందో ప్రభుత్వాలు ఆలోచించాలి. అలాగే టికెట్లిచ్చే సమయంలో కనీసం క్రిమినల్ కేసులున్న వారికైనా రెడ్ సిగ్నల్ చూపించలేరా అంటే నోరు మెదపరు. అలాగే ఎన్నికల సమయంలో ధనస్వామ్యానికి ఎంతో కొంత అడ్డుకట్ట వేయడం కూడా పార్టీల చేతుల్లోనే ఉంది. ఈ పనులన్నీ చేయడానికి కొత్త చట్టాలతో అవసరం లేదు. ఉన్న చట్టాలు కూడా వాడాల్సిన పనిలేదు. కేవలం నైతిక నియమావళిని నిష్టగా స్వచ్ఛందంగా పాటిస్తే సరిపోతుంది. కానీ చేతిలో ఉన్న మార్గాలన్నీ గాలికొదిలేసి ఏదో కొత్త చట్టంతో అద్భుతాలు జరిగిపోతాయన్నట్టుగా దేశాన్ని నమ్మించే ప్రయత్నంలో నిజాయితీ లోపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు లేనప్పుడు, వారు నిజాయితీ పరులైనప్పుడు ఆటోమేటిక్గా మంత్రులు, సీఎం, పీఎం కూడా నిప్పురా అన్నట్టే ఉంటారు. ధనస్వామ్యానికి ఒక్కసారి అడ్డుకట్ట పడితే అప్పుడు డబ్బు కోసం పడే తాపత్రయం, ఆ యావతో చేసే అవినీతికి ఆటోమేటిక్గా తెరపడుతుంది. అలాగే రాజకీయ సంస్కరణలు కేవలం ప్రతిపాదిస్తే సరిపోదు. వాటిని అమలు చేయడానికి స్వతంత్ర యంత్రాంగం కూడా ఉండాలి. ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఈసీ మీదే ఓట్ల చోరీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటప్పుడు రాజకీయ సంస్కరణలు తమకు తామే నిజాయితీపరులుగా కితాబిచ్చుకునే కొందరు నేతలు అమలు చేస్తామన్నప్పుడే సవాలక్ష సందేహాలు ముసురుకుంటున్నాయి. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది, కోర్టు చెబితేనే తీర్పు అవుతుంది. ఊళ్లలో కూడా ఎక్కువ మంది ప్రజలు నమ్మే పెద్ద మనిషి చెబితేనే మాట వింటారు. అంతేకాని అధికారం ఉన్నవారిదే తుది మాట అయితే అది ఆధిపత్య ప్రదర్శనే అవుతుంది. కానీ న్యాయబద్ధత ఎక్కడుంటుందనేది అసలు ప్రశ్న. ఇలాంటి కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రతిపాదిత బిల్లులకు ఆమోదం దొరుకుతుందనుకోవడం అత్యాశ అవుతుంది. ఇక్కడ కేంద్రం ఉద్దేశం ఎలాంటిదో ఎవరూ జడ్జిమెంట్లు ఇవ్వకూడదనే వాదన కూడా నిజమే. కానీ కేంద్రం తీరే విపక్షాలకు, కొన్ని వర్గాలకు ఓ అభిప్రాయానికి రావడానికి తావిస్తోంది. అందుకే ఇలాంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతిసారి క్లీన్ పాలిటిక్స్ నినాదంతో ఏదైనా చేసేయొచ్చు అనుకోకూడదు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులపై కొన్ని సాంకేతిక సందేహాలు కూడా లేకపోలేదు. కేవలం 30 రోజుల స్వల్ప వ్యవధి ఇచ్చి నేతల్ని నిర్దోషులుగా నిరూపించుకోవాలని కోరడం దుస్సాహసం. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ హెడ్ అయిన ప్రధానికి అదే ఎగ్జిక్యూటివ్లో భాగమైన కింది స్థాయి అధికారి ఎలా బాస్ కాగలరు అనేది ధర్మ సందేహం. ఇక రాజ్యాంగం ప్రకారం శిక్ష విధించాల్సింది కోర్టులు. కానీ ఈ బిల్లులు చట్టమైతే నేతల పదవులు ఊడే విషయం కస్టడీలో ఉండే రోజులపై ఆధారపడి ఉంటుంది. అంటే పూర్తిగా విచారణాధికారుల మీదే ఆధారపడి ఉంది. వారే జడ్జిలుగా వ్యవహరించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న న్యాయం ఏమిటంటే ఎవరైనా సరే నేరం నిరూపణ అయ్యేదాకా నిర్దోషి మాత్రమే. కానీ ఈ బిల్లు న్యాయం మౌలిక స్వరూపాన్నే మార్చేస్తుంది. కోర్టులు నేతల్ని నేరస్తులుగా తేల్చకముందే 30 రోజుల జైలు నిబంధనతో వారిని దోషులుగా తేల్చినట్టుగా పదవులు పీకేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఫెడరల్ వ్యవస్థకు కూడా భంగం కలిగించేలా ఈ బిల్లుల్లో ప్రతిపాదనలున్నాయి. రాజ్యాంగం రాష్ట్రాలు, కేంద్రానికి అధికార విభజన చేసింది. అలాగే సీఎంలు, పీఎంకు కూడా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేటికవే స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉంది. కానీ ఈ బిల్లులు చట్టాలైతే ప్రధాని, ప్రత్యర్థి పార్టీల సీఎంలను వేధించడానికి అవకాశాలు పెరుగుతాయి. అలా జరగబోదని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. అసలు ఈ రోజుల్లో పార్లమెంట్లో ఇచ్చిన మాటకే దిక్కులేదు. ఇక బిల్లుల్ని ఇలాగే వాడతాం, మరోలా వాడబోము అంటే ఎలా నమ్మాలనేది అసలు ప్రశ్న. ఉన్న చట్టాలనే దుర్వినియోగం చేస్తున్న పరిస్థితుల్లో దుర్వినియోగం చేసే ఉద్దేశంతోనే చట్టాలే తేవడం మరింత ప్రమాదకరం. ఎవరికి వారు నిజాయితీపరులనుకోవడం తప్పు కాకపోవచ్చు. కానీ తాము మాత్రమే నిజాయితీపరులం, ప్రత్యర్థులంతా దొంగలే అనే భావన మాత్రం
తప్పే. ముందే ఓ అభిప్రాయానికి వచ్చేసి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్షాలు కూడా ఏవో సంక్లిష్ట ప్రశ్నలు వేయడం లేదు, కేవలం మౌలికపరమైన ప్రశ్నలే అడుగుతున్నాయి. దేశంలో నేరాల విచారణకు, వాటి నిరూపణకు, శిక్షలు విధించడానికి కొన్ని పద్ధతులు, వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. అలాంటి వ్యవస్థల ప్రాథమిక ఉద్దేశాన్ని దెబ్బతీసేలా ఓ వ్యవస్థ మరో వ్యవస్థ పరిధిలోకి చొచ్చుకొచ్చేలా బిల్లులున్నాయని కొందరు విపక్ష నేతలు వాదిస్తున్నారు. నేరాలపై విచారణ దర్యాప్తు సంస్థల పని, అలాగే శిక్షల్ని ఖరారు చేయడం కోర్టుల పని. కానీ ప్రస్తుత బిల్లుల ప్రకారం నేతల పదవులు ఊడాలా వద్దా అనేది దర్యాప్తు సంస్థల చేతిలో ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ కేసును విచారించే దర్యాప్తు అధికారి సదరు నేత ఫేట్ను డిసైడ్ చేస్తారు. అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా ఉండే అధికారులు పెత్తనం చేస్తారు. అలాగే కోర్టుల పరిధి నామమాత్రమే, చివరకు మృగ్యమైపోతుంది. 30 రోజులు కస్టడీలో ఉంటే పదవులు పోతాయి. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాతే మళ్లీ పదవులు పొందే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా దర్యాప్తు సంస్థల దయాదాక్షిణ్యాల మీదే నేతలు ఆధారపడాలి. అందులోనూ దర్యాప్తు అధికారులే అంతిమ నిర్ణేతలుగా మారిపోతారు. మరో కీలక విషయం ఏమిటంటే కార్యనిర్వాహక వ్యవస్థకు అధిపతి అయిన ప్రధానిపై అదే వ్యవస్థలో ఓ కింది స్థాయి అధికారి పెత్తనం చేసే అవకాశం ఎలా ఇస్తారనే ప్రశ్న కూడా రాజ్యాంగబద్ధమే. దీనికి ఖచ్చితంగా జేపీసీలో సర్కార్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అలాగే పదవిపోయే విషయంలో కస్టడీని కాకుండా దోషిగా తేలే సమయాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం మరింత ఆమోదయోగ్యమనే సూచన కూడా రావచ్చు. న్యాయం ఎప్పుడైనా అందరికీ సమానంగా వర్తించాలి. అలాంటి న్యాయాన్ని కాపాడటానికి బిల్లులు తెచ్చామని చెబుతూ ఆ బిల్లుల రూపకల్పనలోనే న్యాయాన్ని పాటించలేదనే విషయాన్నే విపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఓవరాల్గా ఈ మొత్తం ఎపిసోడ్లో సారాంశం కీలకం. దేశంలో రాజకీయ నేతలు, అందులోనూ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి కఠిన చట్టాలు తేవాలనుకోవడం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అదే సమయంలో బిల్లులు రాజకీయ దుర్వినియోగం కావనే విషయంలో ఖచ్చితమైన హామీలు కాదు. అసలలాంటి అవకాశమే ఉండకూడదనే వాదనలో నిజం లేకపోలేదని తటస్థులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొన్నటిదాకా తమను తాము చట్టం నుంచి కాపాడుకోవడానికి దేశంలో సాధారణ న్యాయ విచారణకు తాము అతీతులమని నేతలు భావిస్తుండేవారు. అలాంటి స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఉన్నత పదవుల్లో ఉన్న నేతలకు మరింత కఠిన చట్టాలు అవసరమనే స్పృహ రాజకీయ నేతల్లోనే కలగడం ముదావహం అంటున్నారు పరిశీలకులు. మంచో చెడో ఓ ముందడుగైతే పడింది. కానీ ఆ ముందడుగు నిజాయితీగా ఉండాలనేదే ఇక్కడ అందరి కోరిక. విపక్షాల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని మరింత లోపరహితంగా బిల్లుల్ని మారిస్తే కేంద్రం అనుకుంటున్నట్టుగా నీతివంతమైన రాజకీయాలకు పునాది పడుతుందేమో. అంతేకాదు ఎప్పట్నుంచో ప్రజలు ఎదురుచూస్తున్న ప్రజాస్వామ్య సంస్కరణలకు కూడా బీజం పడుతుందేమో చూడాలి. అయితే ఆ దిశగా కేంద్రం చూపించే చొరవ కీలకం అనడంలో మరో మాటకు తావే లేదు. వ్యవస్థలో మార్పు తేవాలనుకున్నప్పుడు చాలా ఓపిగ్గా ఓ పద్ధతి ప్రకారం ఒక్కో అనుమానాన్ని నివృత్తి చేస్తూ ముందుకెళ్లాలి. అంతేకాని ఎక్కువ చర్చ జరిగితే లోపాలు బయటపడతాయేమో అన్నట్టుగా విపక్షాల మెడ మీద కత్తిపెట్టి ఆమోదిస్తారా లేదా అని దబాయించాల్సిన పనేం లేదు. మొదట విపక్షాలు లేవనెత్తుతున్న అనుమానాలు నిజం కాదని నిరూపించాలి. అందుకోసం ఇప్పటికైనా సిబిఐ, ఈడీ స్వతంత్రంగా పనిచేస్తున్నాయనే భావన కలిగించాలి. అలాగే చట్టం, న్యాయం అందరికీ సమానంగా వర్తిస్తున్నాయని రుజువు చేయాలి. ఆరోపణలు ఉన్న స్వపక్ష నేతల మీద కూడా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలి. అలా పరిస్థితుల్లో మార్పొచ్చి విపక్షాలకు ఆరోపణలు చేయడానికి అవకాశం లేకుండా చేసిన తర్వాతే ఈ బిల్లుల గురించి ఆలోచించాలి. ఇక బిల్లులకు ఆమోదం ఎంత ముఖ్యమో అదే సమయంలో మన రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పునాదులు సడలిపోకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. ఇక్కడ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో వేటికి వాటికే ఓ స్వతంత్రత ఉంది. బాధ్యతల విభజన మాత్రమే జరిగింది. అంత మాత్రాన ఓ పదవి ఎక్కువ కాదు, మరో పదవి తక్కువ కాదు. ఎవరి మీద ఎవరూ పెత్తనం చేయకూడదు. నేర ప్రవృత్తి ఉన్నట్టుగా ఆరోపణలొస్తే స్వతంత్ర న్యాయ వ్యవస్థ విచారిస్తుంది, తప్పుంటే శిక్షిస్తుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడా రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్త పడితే ప్రభుత్వాలు అంతకంటే చేసే పెద్ద పుణ్యం మరొకటి ఉండదని న్యాయ నిపుణులు మొదట్నుంచి మొత్తుకుంటున్నారు. అందుకే కొత్త చట్టాలు తేవాలనే ఆతృత కంటే ఉన్న చట్టాలు న్యాయబద్ధంగా అమలు చేయాల్సిన కర్తవ్య నిర్వహణ మీద ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. పరస్పర ఆరోపణల పర్వంతో కాలహరణం చేయకుండా అధికారంలో ఉన్నవారు చిత్తశుద్ధితో రాజకీయ శుద్ధికి పూనుకుంటే ప్రజలు తప్పకుండా హర్షిస్తారు. ఇక్కడ నీతివంతమైన రాజకీయాలే లక్ష్యం కావాలి, కానీ రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశానికి తావుండకూడదు. అప్పుడే కేంద్రం అనుకుంటున్న లక్ష్యానికి అందరూ సహకరిస్తారు. ఈ సూక్ష్మం గ్రహించకుండా బిల్లుల పేరుతో రాజకీయం చేస్తే మిగిలేది నానాయాగి మాత్రమేననే విషయం ఇప్పటికే రుజువైపోయింది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. Keep watching NTV.